ఒంగోలు నగరంలోని 12వ డివిజన్ నందు వార్డుకో వారం శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు, 12వ డివిజన్ కార్పొరేటర్ అబ్బూరి సిన్ను, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కొటారి నాగేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వార్డుకు వారం అనే కార్యక్రమం 12/23/45 స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనల మేరకు ప్రతి వారం ఒక వార్డుని కేటాయించి ఆ వార్డులో ఉండే సమస్యలు, ఇంకా శానిటేషన్ సమస్యలు అయితేనేమండి, అలాగే ఇంజనీరింగ్ సమస్యలు అంటే వాటర్ సమస్య కానివ్వండి, కరెంటు కానివ్వండి, అలాగే డ్రైనేజీ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంటే ఆ వారం అంతా కూడా ఆ వార్డుని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే ఏదైనా రోడ్డు రిపేర్లు ఉన్నా, అంటే ప్యాచ్ వర్క్లు ఏమన్నా ఉన్నా అవి చేయాలి. లైట్స్ ఏమన్నా వెలగకపోతే లైట్ని రిపేర్స్ ఏమైనా ఉంటే లైట్ రిపేర్ చేయాలి. అలాగే నేను కంప్లీట్గా, ఎందుకంటే ఇక్కడ మేము ఈరోజు 12వ డివిజన్లో ఉన్నామండి. 12వ డివిజన్ చూసినట్లయితే మరి చాలా రోజులు కంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ డ్రైన్ తీయలేదని చెప్పేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. నిజంగా మనం చూసినట్టు చాలా లోతుకి బాగా డ్రై అయిపోయి నీరు కూడా సరిగ్గా పారే అవకాశం లేకుండా ఉంది. ఇప్పుడు అందులో ఈ సంవత్సరం చాలా వర్షాలు రావడం, ఎక్కడ వర్షం వచ్చిందంటే చిన్నపాటి వర్షానికి మనం ఒంగోలు మునిగిపోవడం పరిపాటి. కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మన డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అందువల్ల మన ఎమ్మెల్యే గారు అయితే ప్రతి వారం ఒక వార్డుని కేటాయించుకున్న వార్డు ఏ సమస్యలు లేకుండా ఉండాలని, అంతేకాకుండా ఇంకా మనకు అక్కడ ఏమన్నా రోడ్లు వేయాలన్నా, కొత్తగా డ్రైన్లు కట్టాలన్నా అవన్నీ కూడా నోట్ చేసుకొని తర్వాత దానికి మనము మరి నెక్స్ట్ టైంలో ఏర్పాటు చేసే విధంగా మరి వారు చేస్తారని మాకు మాట ఇస్తున్నారు. ఒక వార్డుకి ₹3 కేటాయించే విధంగా మరి నిన్న కౌన్సిల్లో కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం చేసినందువల్ల కౌన్సిలర్స్, కార్పొరేటర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మరి నాకు నాయకులు కానివ్వండి, అలాగే లోకల్గా ఉండేటువంటి ప్రజలు కూడా చాలా చాలా సంతోషపడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత మార్పు కనబడుతుంది అనే సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఒక సహకరించాలని ప్రతిసారి పదే మేము చెప్తున్న విషయం ఏంటంటే, దయచేసి మీరు ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు. అంతేకాకుండా మీరు ప్లాస్టిక్ కవర్లో కనుక ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, అలాగే చెత్త కూడా అందులో వేసేసి డ్రైనేజీలో వేసేస్తున్నారు. తద్వారా మనకి దోమల సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి పబ్లిక్ కూడా మరి మా యొక్క విన్నపాలని మీరు స్వీకరించి మాతో కూడా సహకరించి ఒక్కడుగు స్వచ్ఛత వైపు ఒక అడుగుగా మీరు వేయాలని చెప్పేసి మనం అందరము కలిసికట్టుగా పనిచేసేప్పుడు మాత్రమే ఒంగోలు నగరం ఒక సుందర నగరంగాను, అలాగే క్లీన్గా ఉండే ఒక నగరంగాను, క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే ఒక నగరంగా తీర్చడానికి మీ వంతు సహకారం మాకు అందించవలసిందిగా